వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసి వాళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలి. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి, నిఖిల్ కావలి గురించి ప్లస్ అగ్నిపరీక్ష గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్చువల్గా తనుజ వచ్చేసి ఇప్పుడు మనకి తెలిసిన విషయమే జాతీయ రత్నాలు చేస్తుంది. దానికి సంబంధించి ప్రొమో కూడా ఒకటి రిలీజ్ అయింది. ఆ ప్రొమోలో అయితే తను వేసిన డ్రెస్ అయితే నాకైతే సూపర్గా నచ్చింది. అంటే చాలా సింపుల్గా వచ్చింది, బట్ చూస్తుంటే మాత్రం గార్జియస్గా సూపర్గా ఉంది కదా. సో మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. ప్లస్ తనుజ వచ్చేసి ఇప్పుడు కొన్ని ఫొటోస్ షేర్ చేసిందనమాట. అవైతే ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతుంది. తను డివోషనల్ అని చెప్పి మనకు తెలిసిందే కదా. సో ఆ డివోషనల్కి సంబంధించి అంటే యాక్చువల్గా ఎవరన్నా చేసి అంటే ఏఐలో చేసి పెట్టారేమో అనిపించింది. ఎందుకంటే టెంపుల్ లాగా ఉండే టెంపుల్ మధ్యలో తను ఉన్నట్టు అట్లా. అంటే యాక్చువల్గా ఇంతకుముందు కూడా చాలా పెట్టారు. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా నేను షార్ట్స్లో కూడా పెట్టాను. అవైతే సూపర్గా ఉన్నాయి. అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే మన తనుజాని తీసుకొని అంటే తన ఫొటోసు తను రిలీజ్ చేస్తుంది కదా ఇన్స్టాగ్రామ్లో, ఆ ఫొటోస్ తీసుకొని వాటిని పోస్టర్ రూపంలో కూడా చేసి రిలీజ్ చేస్తున్నారు. అవైతే ఇంతవరకు నేనైతే ఎవరిని చూడలేదు. అంటే ఇట్లా ఎక్కువ వాళ్ళకి అట్లా చేస్తేనే కరెక్ట్ అనమాట. అంటే ఇప్పుడు మనకి సీరియల్స్ వస్తున్నాయి. ఆ సీరియల్స్ అయితే 15 days కంటిన్యూస్గా షూట్ చేస్తారట. 15 days ఇంకా షూట్ చేయరు. అంటే ఇప్పుడు మనకి ఎవ్రీడే ఒక టైంకి 7:30కి వచ్చిందనుకోండి. ఆ 7:30ది వచ్చేసి 15 days షూటింగ్ చేసి దానిలో నుంచి ఎవ్రీడే హాఫ్ అన్ అవర్ అయితే మనకి ఆల్రెడీ ఇచ్చారు 10-15 minutes. మళ్ళీ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు కదా, ఆ 10-15 minutes అట్లా వదులుతుంటారు అనమాట. సో ఇదంతా జరుగుతుంది. ఇదంతా అంటే చాలామందికి తెలిసే ఉంటుంది ఈ ప్రాసెస్, కొంతమందికి అయితే తెలీదు. సో ఇదంతా పక్కన పెడితే మనకు వచ్చేసి తనుజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనుజ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీనే కాదు, బయట వాళ్ళని ప్రతి ఒక్కరిని కేరింగ్గా చూసుకుంటుంది. తనకు వచ్చేసి తన ఆల్రెడీ ఇప్పుడు కుకింగ్ జాతర తను విన్ అయినందుకు అర్ఫాన్ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళైతే తనకి విషెస్ చెప్పారనమాట. అదైతే ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతుంది. ఎందుకంటే తను రీసెంట్గా వాళ్ళని ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళి వాళ్ళకి ఏం కావాలో అది ఇప్పించింది, గుర్తుందా. సో పిల్లలు అందరూ వచ్చేసి తనకి ఇట్లా అవార్డు వచ్చినందుకు అంటే కుకింగ్ జాతరత్నాలు విన్ అయింది కదా. సో ఇలా విన్ అయినందుకు వాళ్ళందరూ విషెస్ చెప్పారనమాట. అదైతే ఇప్పుడు దీన్ని పెడుతున్నా చూసేయండి. ప్లస్ కళ్యాణ్ తనుజ ఇద్దరు ఇంతకు ముందులాగా లేరు అంటున్నారు. యాక్చువల్లీ ఇంతకుముందులా లేకపోవటం కాదు, ఇంతకుముందులానే ఉన్నారు. బట్ కాకపోతే ప్రోగ్రామ్స్కి కలిసి రావట్లే. ఎందుకంటే ఇంతకుముందు అయితే స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని పిలిచేవాళ్ళు, టీఆర్పీ రేటింగ్ కోసం వచ్చేవాళ్ళు. ఇప్పుడు స్పెషల్ అకేషన్స్ లేవు. సో ప్లస్ అకేషన్స్ది పక్కన పెడితే మనకి కళ్యాణ్ అయితే కొంచెం బిజీగా ఉన్నాడు. ఎందుకు బిజీగా ఉన్నాడో మనకు బాగా తెలిసిన విషయమే. అది కళ్యాణ్ వ్లాగ్లో చెప్తాను. కళ్యాణ్ గురించి సపరేట్గా చాలా న్యూస్ ఉంది. సో ఇదంతా మనకి తనుజ కళ్యాణ్ విడిపోయారు, అది ఇదని గొడవ పడ్డారని రాని రీజన్ ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి రావట్లేదు కాబట్టి. వాళ్ళిద్దరు కలిసి రావడానికి ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంటే కలిసి వస్తారు. లేకపోతే కుకింగ్ జాతరలో మొన్నటి వరకు వచ్చారు, తను సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు తనకి పర్సనల్ రీజన్స్ వలన. సో ఇప్పుడైతే తన ఆల్బంలో బిజీగా ఉన్నాడు. సో ఆల్బమ్ రిలీజ్ అయిన తర్వాత కొంచెం ఫ్రీ అవుతాడు. ప్లస్ వెబ్ సిరీస్లో ఇంకా బిజీ అవుతాడు. ఇప్పుడు ఆ మధ్యలో కొంచెం మనం వాళ్ళిద్దరిని చూసే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ మనకి అగ్నిపరీక్ష స్టార్ట్ అవుతుంది. అగ్నిపరీక్షలో వాళ్ళు ఆల్రెడీ వస్తారు. ఒకసారి వాళ్ళిద్దరు కంపల్సరీగా పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఎట్లా ఉన్నారు బిగ్ బాస్ హౌస్లో అందరికీ తెలిసిన విషయమే కదా. సో వాళ్ళని పిలిస్తే టీఆర్పీ రేటింగ్ ఎప్పుడు పిలిస్తే ఆ రోజు టీఆర్పీ రేటింగ్ బాగా హైకి వెళ్ళిపోతుంది. అది మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. సో ఇదంతా వచ్చేసి మన తనుజకు సంబంధించిన అప్డేట్. యాక్చువల్గా తనుజకు సంబంధించిన అప్డేట్ చెప్పండి, కళ్యాణ్కి సంబంధించిన అప్డేట్ చెప్పండి అంటున్నారు. నేను తనుజ గురించి అప్డేటే ఫస్ట్ చెప్తాను, తర్వాత కళ్యాణ్ గురించి చెప్తాను, తర్వాత నిఖిల్ కావలి అగ్నిపరీక్ష చెప్తాను. ముందు వినండి. సో కళ్యాణ్ గురించి అప్డేట్ ఏంటంటే కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు ఆల్బమ్ రిలీజ్ చేస్తున్నారు, నిజమా అని చెప్పి అడుగుతున్నారు. నిజంగానే ఆల్బమ్ రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వీక్లో మీకు అప్డేట్ ఉంటుంది. అంటే ట్రైలర్ అన్నా రిలీజ్ చేయొచ్చు, డైరెక్టర్ సాంగ్ అన్నా రిలీజ్ చేయొచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే డైరెక్ట్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో 1 week ఆగటం అంటే ఇప్పటికే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదా. సో ఇంకా వెయిట్ చేయించడం అయితే కరెక్ట్ కాదు అని చెప్పి నాకు అనిపిస్తుంది. నాకు తెలిసి అయితే సాంగ్ డైరెక్టర్ రిలీజ్ అవుతుంది, చాలా సూపర్ హిట్ అవుతుంది. హిట్ అవ్వాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. ఎంతమంది కళ్యాణ్ సాంగ్ బ్లాక్ బస్టర్ అవ్వాలని అనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. ప్లస్ నా ఛానల్కి లైక్ చేసి ఎంతమంది కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి. సో కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు వెబ్ సిరీస్ తర్వాత మూవీస్ అన్నీ చేయబోతున్నాడు. తను సైన్స్ చేయలేదు, ఇవన్నీ పుకారు. అసలు ఎవరు బిగ్ బాస్ విన్నర్ అయిన వాళ్ళు ఇంతవరకు సెటిల్ అయినట్టు లేదు. ఇదంతా కొట్టి పారేయడానికి మన కళ్యాణ్ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆల్బమ్ రిలీజ్ అవుతుంది. ఆల్బమ్ గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు 8 million వ్యూషిప్ వచ్చిందో మనం చూసాం. సో ఇంకా ఆల్బమ్ రిలీజ్ అయితే మనం చెప్పాల్సిన పని లేదు. బట్ వాళ్ళకి కనిపించాలి కాబట్టి ఇప్పుడు అది ఎట్లా అయినా కొన్ని మిలియన్ వ్యూషిప్స్ వస్తే ఫస్ట్ మన కళ్యాణ్ పడాల ఫస్ట్ ప్రాజెక్ట్
సూపర్ హిట్ అవుతుంది. నెక్స్ట్ వెబ్ సిరీస్, నెక్స్ట్ మూవీ ఇవన్నీ హిట్ అయిన తర్వాత అప్పుడు ఎవరైతే 'బిగ్ బాస్' సీజన్స్ విన్ అయిన వాళ్ళు ఎవ్వరు గూడా సెటిల్ అవ్వలేదు అన్న వాళ్ళ నోరు మూతపడతాయి. సో, కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నాడో మనకు తెలిసిన విషయమే. సో, అందుకనే కళ్యాణ్, తనూజ ఇప్పుడు తనేమో 'హత' మూవీస్‌తో బిజీగా ఉంది. 'హత' మూవీ ప్లస్ కొన్నిటికి సైన్ చేసింది. వాటిలో బిజీగా ఉంది. ప్లస్ కళ్యాణ్ ఏమో ఇప్పుడు ఆల్బమ్‌లో బిజీగా ఉన్నాడు. సో, వాళ్ళ బిజీలో వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో వాళ్ళు బిజీగా ఉండేటప్పటికి కొంతమంది ఇట్లా పుకార్లు పుట్టిస్తున్నారు. ఏంటంటే తనూజ మ్యారేజ్ అప్డేట్ అని చెప్పి కొంతమంది వీడియోలు పెట్టడం. తనుజ, కళ్యాణ్‌కి ఇద్దరు గొడవలు జరిగాయని వీడియో పెట్టడం. ఎందుకంటే తనుజ, కళ్యాణ్ అంటే మాత్రం చూసేస్తారు గదా! ఇంక అందుకని చెప్పి కొత్తవి నెగెటివ్ చేయటం. కొంతమందైతే పెట్టారేంటంటే తనుజ అంటే తనుజ తప్ప ఇంకెవరు లేరా ఇప్పుడు? ఎక్కడ చూసినా తనుజ మాట ఎందుకు ఇనిపిస్తుంది? అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. యాక్చువల్‌గా తనుజ గురించి చెప్పేది వాళ్ళు చేసే మంచి పనుల గురించి చెప్తున్నారు గానీ, తనుజ భజన ఎవరు చేయట్లేదు గదా ఇక్కడ. కళ్యాణ్ భజన కూడా ఎవరు చేయట్లేదు గదా! కళ్యాణ్ చెప్పిందేంటంటే ఒకడు పోస్ట్ చేశాడు. అశ్వత్థామ అనే బాబుకి డీఎంఏ సంథింగ్ టైప్ 1 డిసీజ్ అట. దానికొచ్చేసి 26 క్రోర్స్ కావాలి అని చెప్పి దానికి ఫండ్ రైజింగ్ అని చెప్పి ఇప్పుడు ఒక వీడియో పెట్టాడనమాట. అంటే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఆ బాబుని కూడా చూపించారు దానిలో. సో, దానికి చెప్పిందేంటంటే ఇప్పుడు ఇంతకుముందే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను కదా! ఆ బాబుకి ఫండ్ రైజ్ చేశారు. ఆ బాబుకి సమ్ అమౌంట్ ఇచ్చాము. ఇంతకుముందు నేను 2 టైమ్స్ ఇట్లా చేశాను. ఈ బాబు గురించి కూడా చెప్తున్నాను. యాక్చువల్‌గా ఈ బాబు డిసీజ్ నాకు తెలీదు. వాళ్ళ ఫాదర్ చెప్తారని చెప్పి చెప్పించారన్నమాట. వాళ్ళ ఫాదర్ చెప్పిందేంటంటే, ఆ బాబుకి 26 క్రోర్స్ అవుతుందట. ఆ ఇంజెక్షన్ వచ్చేసి. అది కూడా ఇక్కడ లేదు. యూఎస్‌లో ఉందట. సో, యూఎస్ నుంచి తెప్పించడానికి 26 క్రోర్స్ అవుతుంది. ప్లస్ 4 ఇయర్స్ లోపు వేయాలట. ఇప్పుడు థర్డ్ ఇయర్‌లో తనకి ఆ డిసీజ్ బయటపడింది. ఇప్పుడు ఫోర్త్ ఇయర్ రన్నింగ్ అంట. అంటే ఇంకో 4 మంత్స్‌లో తనకి ఎట్లైనా ఇంజెక్షన్ ఎయ్యాలి. లేకపోతే కాళ్ళు చచ్చిపడిపోతాయంట ఫస్ట్. నెక్స్ట్ హార్ట్‌కి కొడుతుందంట. అంటే బాబు కొలాప్స్ అవ్వటం అట్లా అవుతుందనమాట. అంటే యాక్చువల్ చిన్న బాబు. ఆ బాబుకి హెల్ప్ చేయండి. మీరు అంటే స్టూడెంట్స్ అందరికి చెప్పాడు. మీరు ఎవ్రీ డే మీ పాకెట్ మనీని త్యాగం చేస్తే చాలు. మీ పాకెట్ మనీ ఒకరోజు పాకెట్ మనీ ఆ బాబుకి ఇచ్చేసేయండి. ప్లస్ నేను చెప్పినట్టు అంటే బయట ఫండ్ రైజ్ చేయటం కానీ, మీరు స్టూడెంట్సే కావచ్చు, ప్లస్ వాళ్ళ పేరెంట్స్ అయినా, ఎవ్వరైనా గూడా మీకు తోచినంత ఎంత ఇవ్వాలనుకుంటే రూ. 100 ఇవ్వాలనుకున్న, రూ. 1 ఇవ్వాలనుకున్న, ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వండి. సో, ఇది ఇట్లా చేస్తే కొంచెం బాబు ప్రాణాలు కాపాడబడతాయి అని చెప్పి అన్నాడనమాట. అని గవర్నమెంట్ అంటే ఇప్పుడు 2 స్టేట్స్ గవర్నమెంట్‌లు కూడా రిక్వెస్ట్ చేశాడనమాట. తెలంగాణ, ఆంధ్ర గవర్నమెంట్‌లో కూడా అసలు చిన్న పిల్లలకి ఈ డిసీజెస్ ఎందుకొస్తున్నాయో తెలీదు. ఇంతకుముందు 16 క్రోర్స్ కావాలని చెప్పి ఒక బాబు ఇప్పుడు 26 క్రోర్స్ ఇవి మామూలు విషయాలు కాదు గదా! గవర్నమెంట్ ఇలాంటి పిల్లల్ని పట్టించుకుంటే బావుంటుంది. అందరికీ యాక్చువల్‌గా నాకు కూడా అదే అనిపించింది. అందరికి ఉచిత బియ్యం అని చెప్పి రేషన్ అని చెప్పి ఇస్తున్నారు గదా! అట్లాంటి రేషన్ కాదు యాక్చువల్‌గా ప్రాణాల మీదకొచ్చి ఇట్లాంటి పిల్లల్ని కాపాడితే వాళ్ళు భవిష్యత్ తరాలు వాళ్ళదే కాబట్టి కాపాడితే బావుంటుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. సో, కళ్యాణ్ వచ్చేసి ఇట్లాంటి మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి కళ్యాణ్‌ని ఎవరైనా గ్రేట్ అని చెప్పంటారు. తనూజ కూడా చేసే మంచి పనులకే వాళ్ళిద్దరిని ఇట్లా పొగుడుతారు. యాక్చువల్‌గా మీరు తనూజ, కళ్యాణ్ గురించి ఎందుకు చేస్తారన్నారు గదా! ఇందుకే